హలో అందరికీ, వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఇప్పుడు మనం కురుక్షేత్రం యొక్క 2వ భాగం చూద్దాం. ఇది ఒక నిర్ణయ క్షణం. పొద్దున వెలుగు భూమిని కంపిస్తున్నట్లు అనిపించే సైన్యాలు, శంఖాలు మోగుతున్నాయి. అర్జునుడు తన రథంపై నిలబడి ఉన్నాడు. రథసారథి శ్రీకృష్ణుడు. అర్జును చెబుతాడు, కృష్ణ, నా రథాన్ని 2 సైన్యాల మధ్య పెట్టు. రథం నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అర్జునుడు మనస్సు విరిగిన క్షణం అది. అర్జునుడు ఎదుట చూస్తాడు. అతని కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. అక్కడ భీష్ముడు, ద్రోణాచార్యుడు, స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. అతను గుండెల్లో అనుకుంటాడు, ఇవాళ నేను వీరిని చంపాలా? అతని చేతులు కంపిస్తాయి. గాంధీవం కింద పడుతుంది. నేను యుద్ధం చెయ్యను కృష్ణ. అతను కూర్చొని పూర్తిగా నిరాశలో పడిపోతాడు. కృష్ణుడు ప్రశాంతమైన సమాధానంతో నవ్వుతూ, ఆ నవ్వులో శాంతి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అర్జున, నీకు కనిపిస్తున్నది నిజం కాదు. అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తాడు. ఆత్మ రహస్యం, జీవితం యొక్క అసలు సత్యం. కృష్ణుడు చెబుతాడు, మనిషి శరీరం కాదు, అతనిలో ఆత్మ ఉంది. ఈ శరీరం మారుతుంది. పిల్లవాడిగా, యవ్వనుడిగా, వృద్ధుడిగా, చివరకు చనిపోతుంది. కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ మారదు. కృష్ణుడు ఒక ఉదాహరణ ఇస్తాడు. నువ్వు పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకుంటావు కదా, అలాగే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అర్జునుడు నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు కృష్ణుడు గట్టిగా చెబుతాడు, నువ్వు ఒక యోధుడివి. నీ పని ధర్మం కోసం యుద్ధం చేయటం. నువ్వు పారిపోతే అది నీకు అవమానం. అర్జునుడు కంగారు పడుతూ, కానీ ఇది పాపం కదా కృష్ణ. పాపం పుణ్యం పై స్పష్టత. కృష్ణుడు చెబుతాడు, ధర్మం కోసం చేసే పని పాపం కాదు. నీ ఉద్దేశం సరిగ్గా ఉంటే నీ పని పవిత్రం అవుతుంది. కర్మయోగం జీవితం మార్చే సూత్రం. ఇప్పుడు కృష్ణుడు ఒక గొప్ప సూత్రం చెబుతాడు. నీకు పని చేయటానికి హక్కు ఉంది, కానీ ఫలితంపై కాదు. అర్జునుడు ఆశ్చర్యపోతూ, ఎలా కృష్ణ? అప్పుడు కృష్ణుడు, గెలుస్తావా ఓడుతావా అని ఆలోచించవద్దు. నీ పని నిష్కలంగా చెయ్యి. ఫలితాలపై ఆశపడితే బాధ వస్తుంది. సమత్వం. కృష్ణుడు చెబుతాడు, సుఖం వచ్చినా ఎగిరిపోకు, దుఃఖం వచ్చినా పడిపోకు. రెండిటినీ సమానంగా చూడగలిగితే అదే యోగం. మనస్సు మన శత్రువా? అర్జునుడు అడుగుతాడు. మనసు చాలా అశాంతిగా ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? కృష్ణుడు చెబుతాడు, మనస్సు నిజంగా శక్తివంతమైనది. అది నియంత్రణలో ఉంటే నీకు స్నేహితుడు, లేకపోతే నీ శత్రుడు. స్థితప్రజ్ఞుడు, ఒక ఆదర్శ వ్యక్తి. అర్జునుడు ఆసక్తిగా అడుగుతాడు, అలాంటి గొప్ప మనిషి ఎలా ఉంటాడు? కృష్ణుడు చెబుతాడు, స్థితప్రజ్ఞుల లక్షణాలు: కోరికలు లేనివాడు, కోపం రానివాడు, భయం లేనివాడు, తన మనస్సును పూర్తిగా కంట్రోల్ చేసినవాడు. సముద్రం ఉదాహరణగా కృష్ణుడు తన అద్భుతమైన ఉదాహరణ ఇస్తాడు. నదులు ఎన్ని వచ్చినా సముద్రం శాంతిగా ఉంటుంది. అలాగే కోరికలు వచ్చినా కదలని వాడు శాంతిని పొందుతాడు. అర్జునుడు లోపలి మార్పు. ఆ మాటలు విన్న అర్జునుడు తనలో ఒక కొత్త శాంతిని భావిస్తాడు. అతనికి జీవితం అర్థమవుతుంది. అతను లేచి నిలబడతాడు. కృష్ణ, నా సందేహాలు పోయాయి. నేను నా కర్తవ్యాన్ని చేస్తాను. అతను మళ్ళీ గాంధీవాన్ని ఎత్తుకుంటాడు. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? మనం శరీరం కాదు, ఆత్మ. బాధలు తాత్కాలికం. కర్తవ్యాన్ని తప్పకుండా చెయ్యాలి. ఫలితాలపై ఆశపడేకూడదు. మనస్సును కంట్రోల్ చేయాలి. చివరిగా, ఈ కథ యుద్ధం గురించి కాదు, ఇది మన జీవితంలో వచ్చే కష్టాల గురించి మనం ఎలా నిలబడాలి అనేది నేర్పిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.